హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను క్యారెట్ పకోడీ చేయబోతున్నానండి. ఇప్పుడు కరివేపాకు వేయాలి, జీరా పౌడర్ వేయాలి, సాల్ట్, పుదీనా. సాల్ట్ వేయాలి చూడండి, అందులో నుంచి వాటర్ బయటికి రావడం కోసం సాల్ట్ వేసానండి. వెజిటేబుల్స్ నుంచి వాటర్ బయటికి రావడం కోసం పుదీనా వేసినాను చూడండి. ఇప్పుడు కారం పొడి వేస్తున్నానండి. ఫస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాతనే పిండి వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఇందులో నుంచి వాటర్ కంటెంట్ బయటికి రావాలంటే ఫస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత పిండి యాడ్ చేయాలండి. ఇప్పుడు బియ్యం పిండి యాడ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు శనగపిండి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ కలుపుకున్న తర్వాతే వాటర్ మిక్స్ చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్లో వాటర్ మిక్స్ చేయొద్దండి. ఇప్పుడు పిండి అయితే రెడీగా ఉందండి. చూద్దాం. ఇప్పుడు మెల్లిమెల్లిగా కొద్దిగా వేయాలండి. అందులో ఒకేసారి అయితే వేస్తే అది ఉడకదండి. సో నెమ్మదిగా వేసి కాల్చుకోవాలి. స్లో ఫ్లేమ్ మీద అయితే కాల్చుకోవాలండి. చూడండి, ఇప్పుడు క్రిస్పీగా పైన క్రంచీగా ఉంటాయి, లోపలైతే స్మూత్గా ఉంటుంది చూడండి. క్రిస్పీ క్యారెట్ పకోడీ రెడీ. ఎందుకంటే ఇది చేయడానికి గల కారణం ఏంటంటే పిల్లలు అన్ని వెజిటేబుల్స్ తినట్లేదండి. సో దాని గురించి అని చెప్పేసి చేశానండి ఇది. చూడండి, చూడ్డానికైతే చాలా బాగుంది కదా, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ అయితే పిల్లలు తిన్నారు కదండి, అందుకే ఇది చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.